రైట్ నవీన్, విశాఖపట్నం జిల్లాలోని భీమిలి పరిధిలో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి బీచ్లో కట్టడానికి సంబంధించి హైకోర్టు సీరియస్ అయిందని చెప్పాలి. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లున్నా ఏమున్నా సరే ఈ కట్టడాలన్నిటినీ కూడా కూల్చివేయాలి అని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి మొత్తం కూడా కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా అక్రమ కట్టడాలు అనేది తేలినట్లు కనిపిస్తా ఉంది. చూద్దాం అదే అంశానికి సంబంధించి వార్త. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి బీచ్లో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిర్మాణాలు కూల్చివేయకుండా ఎలాంటి ఉత్తర్వులు చర్యలేవి ఆపాల్సిన అవసరం లేదని, ఏ రాజకీయ జోక్యంతోనూ చర్యలను ఆపవద్దని తేల్చి చెప్పింది. కోర్టు ముందుంచిన ఫోటోలను పరిశీలిస్తే బీచ్లోనే నిర్మాణాలు జరిపినట్లు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులతోనే సిఆర్జెడ్-2 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టామన్న పిటిషనర్ వాదనను ఆమోదించలేమని పేర్కొంది. కూల్చివేతలపై స్టే విధించాలన్న వినతిని తిరస్కరించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్థాయి నివేదిక, స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని జీవీఎంసీని ఆదేశించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. భీమిలి పరిధిలోని సిఆర్జెడ్-1 ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సముద్రానికి అతి సమీపంలో జరుపుతున్న శాశ్వత నిర్మాణాలను తక్షణం నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ యంత్రాలను అక్కడికక్కడే తక్షణం సీజ్ చేయాలని స్పష్టం చేసింది. ఏదైతే సిఆర్జెడ్-1 లో నిర్మాణాలు చేపట్టారో అప్పుడు అధికారం ఉండడంతో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే దీనిపైన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన గతంలోని విచారణ చేపట్టి అక్కడ ఉన్నటువంటి వాహనాలను సీజ్ చేయాలని చెప్పి, అలాగే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్నారో నోటీసులు ఇవ్వడంతో అప్పుడు ఉన్నటువంటి నేహారెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సిఆర్జెడ్-1 లో ఉన్నటువంటి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టిన నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయాలని చెప్పినప్పుడు కూడా జీవీఎంసీ అధికారులు కొంత పార్ట్ మాత్రమే కూల్చిమిగతా నిలిపివేయడం జరిగింది. సో దీంతో మరొకసారి మళ్ళీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టు నిన్న ఏదైతే పూర్తి స్థాయిలో వాదనలు వినిపించిన తర్వాత ఇవన్నీ కూడా పూర్తి సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘనలుగా ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని కొట్టాల్సిందే. దీంట్లో సో స్టేకి ఎలాంటి ఇవ్వడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు, ఖచ్చితంగా అది కోటేయాలి. ఇందులో అధికారులు కానీ వీళ్ళు కానీ రాజకీయ జోక్యం ఉంది కానీ ఎవరు కానీ కలిసి వేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి స్పష్టం చేయడంతో పాటు కూల్చివేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి పత్రాలని అలాగే ప్రెజెంట్ స్టేటస్ ఏంటనే విషయాలపైన ఇప్పటికే ఆల్రెడీ జీవీఎంసీ అధికారులని నివేదికోవడం జరిగింది. అయితే అవి నేహారెడ్డికి ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాం, ఇప్పుడు వచ్చి ఇంకా సమాధానం రాలేదు, వచ్చిన వెంటనే సమర్పిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కొట్టివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులు ఏదైతే కొంత కొట్టి మీద నిలిచివేశారో అది కూడా ఇప్పుడు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా కొట్టేస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత రాజకీయ జోక్యంతో వెనకం చేసి గతంలో కూడా కొంత కొట్టి కొంత విడిచిపెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసును మళ్ళీ 25కి వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాయుడు.